ఓం నమో వెంకటేశాయ కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన ఆ వేదవేద్యుడైనటువంటి లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యచరణ సన్నిధియందు ప్రతినిత్యము కూడా మనం మహాభారత అంతర్గత వనపర్వ పారాయణం చేసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా యథావిధిగా ఆచార్యుల వారి ద్వారా విఘ్నేశ్వర ధ్యానాది సంకల్పాన్ని ఉపక్రమించుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి షట్చత్వారింశోऽధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మనము ప్రతినిత్యము కూడా మహాభారత అంతర్గత వనపర్వ పారాయణం చేసుకుంటూ ఉన్నాం. అందులో అనేక ధర్మ విశేషాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా నిన్న యక్షులు అడిగినటువంటి ప్రశ్నలకు ధర్మరాజు ఏ విధంగా సమాధానం చెప్పారు అనేటటువంటి విషయాలను కొద్దిపాటిగా మనం తెలుసుకున్నాం. ఇక ఈరోజు కూడా యథావిధిగా ఆ ధర్మరాజు గారు చెప్పేటటువంటి సమాధానం ఏదైతే ఉందో ఆ సమాధానాలను కూడా ఇంకాస్త విపులంగా మనం తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాం. నిన్నటి రోజున మనం ఏమి తెలుసుకున్నాము అనంటే, ఇంద్రియార్థాన్ అనుభవన్ బుద్ధిమాన్ లోకపూజితః సమ్మత సర్వభూతానాం ఉచ్ఛ్వసన్ కహన జీవతి. బ్రతికి ఉన్నటువంటి వాడు, ఇప్పుడు ఉదాహరణకి వాడు జీవించి ఉన్నారు అనంటే మనం ఎలా గుర్తిస్తాము అనంటే, కేవలము వాడి యొక్క శ్వాస ఆడుతోందా లేదా, శ్వాస ఆడినట్లయితే ఇతను జీవుడు, లేదు శ్వాస ఆడనట్లయితే ఇతను చనిపోయాడు అని మనం చెబుతూ ఉంటాం.
అంటే ఇతను జీవించి ఉన్నాడు, ఇతను జీవించలేదు, మరణించాడు అని మనం నిర్ధారణ చేసుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ ఈ యక్షులు ఏమని అడుగుతున్నాడు అనంటే, ఉచ్ఛ్వసన్ వాడు శ్వాస అంటే ఊపిరి పీల్చుకుంటున్నప్పటికీ కూడా వాడు కహన జీవతి, ఎవరు జీవించకుండా ఉన్నాడు, మరణించినటువంటి వాడు ఎవడు అనంటే తిరుగుతూ ఉన్నటువంటి వాడు, జీవచ్ఛవముగా ఉన్నటువంటి వాడు ఎవడయ్యా ఈ లోకంలో అని ఒక ప్రశ్న వేశారు. ఆ ప్రశ్న కూడా ఏదో కేవలము ఈ శబ్దం మాత్రమే చెబితే సరిపోలేదు, అంటే జీవచ్ఛవంగా ఉన్నాడు అనంటే సరిపోలేదట. దానికి ఇంకాస్త విశేషణాలను కలిపారు. ఏమని అనంటే, ఇంద్రియార్థాన్ అనుభవన్, తన ఇంద్రియములు ఏ ఏ సుఖములైతే కోరుకుంటాయో ఆ కోరుకున్నటువంటి ప్రతి సుఖాన్ని కూడా వాడు అనుభవిస్తూ, అదేవిధంగా బుద్ధిమాన్, చక్కగా బుద్ధిమంతుడైనటువంటి వాడు, అన్ని విషయాల మీద అవగాహన కలిగినటువంటి వాడు, ఇంకా ఎటువంటి వాడు, లోకపూజిత, వాడు లోకము అందరి చేత కూడా ఉన్నటువంటి వారందరిని ఎవరిని ప్రశ్నించినను కూడా వీడు ఉత్తముడు, వీడు చాలా మంచివాడు అని చెబుతూ ఉన్నప్పటికీ కూడా సమ్మత సర్వభూతానాం, అన్ని భూతముల యందు వాడికి సమ్మతం కలిగినటువంటి వాడు, వాడు బ్రతికి ఉన్నప్పటికీ కూడా వాడు అంటే మరణించినటువంటి వాడు ఎవడు, జీవచ్ఛవముతో సమానమైనటువంటి వాడు ఎవడు, ఇన్ని లక్షణాలు, ఇన్ని అనేక విశేషమైనటువంటి లక్షణాలు కలిగినప్పటికీ కూడా జీవచ్ఛవుడు ఎవడయ్యా అని ప్రశ్న వేయడం జరిగింది యక్షుడు. దానికి సమాధానం చెప్పారు ధర్మరాజు వారు. ఏమని అనంటే, దేవత అతిథి భృత్యానాం పితॄణాం ఆత్మనశ్చయ న నిర్వపతి పంచానాం ఉచ్ఛ్వసన్ న సజీవతి అని సమాధానం, అద్భుతమైనటువంటి సమాధానాన్ని చెప్పారు. దేవత అతిథి భృత్యానాం, ఎవరైతే ఇంట్లో దేవతార్చన చేయకుండా ఉంటారో, అదేవిధంగా అతిథి, ఎవరైతే ఇంటికి అతిథులు ఎవరైనా సరే వస్తే వారిని గౌరవించకుండా అమర్యాద చేసి పంపిస్తూ ఉంటారో, అదేవిధంగా భృత్యానాం, సేవకులను నిత్యము కూడా పీడిస్తూ ఉంటారో, అదేవిధంగా పితॄణాం ఆత్మనశ్చ, తనకు సంబంధమైనటువంటి కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వారిని, తన సంబంధమైనటువంటి తల్లిదండ్రులను ఎవరైతే ఉన్నారో వారిని, అంటే బంధువులందరినీ కూడా వీడు నిత్యము కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడు బ్రతికి ఉన్నను కూడా మరణించినట్లే లెక్క అని అద్భుతమైనటువంటి సమాధానం చెప్పారు. నా నిర్వపతి పంచానాం ఉచ్ఛ్వసన్, వాడికి ఊపిరి ఉన్నప్పటికీ కూడా సహ నసజీవతి, అట్టివాడు సహ నజీవతి, వాడు జీవించినటువంటి వాడు కాదు. అంటే లోకం దృష్టిలో, అంటే దేవతా దృష్టిలో, ధర్మ దృష్టిలో వీడు ఎప్పుడూ కూడా చనిపోయినటువంటి వాడి కిందే లెక్క, వాడు బ్రతికి ఉన్నా ప్రయోజనం లేదు అని దాని యొక్క తాత్పర్యం. నిన్నటి రోజున మనం ఆ విశేషాన్ని తెలుసుకున్నాం. ఆ తదుపరి ఇంకా ప్రశ్న వేస్తూ ఉన్నారు. ఏమని అనంటే, కిం స్విత్ ప్రవసతో మిత్రం, నీకు ప్రవాసం అంటే ప్రయాణం చేస్తూ ఉన్నాం, ప్రయాణం చేస్తూ ఉంటే నీకు ఎవరయ్యా మిత్రుడు అని యక్షుడు అడిగారట. అడిగితే దానికి సమాధానం చెబుతూ ఉన్నారు, సార్ధ ప్రవసతో మిత్రం, నాతో కూడా ఎవరైతే ప్రయాణం చేస్తూ ఉంటారో, తోటి ప్రయాణికుడు ఎవడైతే ఉన్నాడో అతనే మిత్రుడయ్యా అని ధర్మరాజు చెప్పాడట. ఆ తదుపరి కిం స్విత్ మిత్రం గృహే సతః, సరే గృహస్థునకు మిత్రుడెవరయ్యా అంటే, ప్రయాణంలో మిత్రుడెవరు అనంటే కూడా ప్రయాణం చేసేటటువంటి వాడే మిత్రుడు అని చెప్పారు. అదేవిధంగా మరి గృహస్థునకు మిత్రుడెవడు అనంటే చెబుతున్నారు, భార్యా మిత్రం గృహే సతః, మన ఇంట్లో ఉన్నటువంటి భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడే మనకు మిత్రుడితో సమానము. అంటే మిత్రుడితో మనం ఏ విధమైనటువంటి కష్ట సుఖాలను మనం పొందుతామో ఆ విధమైనటువంటి కష్ట సుఖాలను ఈ భార్య ద్వారా మనం పొందుతాము అని దాని యొక్క తాత్పర్యం. అదేవిధంగా ఇంకా అడుగుతున్నారు, ఆతురస్య చ కిం మిత్రం, ఆతురః అంటే రోగగ్రస్తుడైనటువంటి వాడు, రోగముతో నిత్యము కూడా బాధపడుతూ ఉండేటటువంటి వాడు. అలా బాధపడుతూ ఉండేటటువంటి వాడికి మిత్రుడు ఎవరయ్యా అనంటే చెబుతున్నారు, ఆతురస్య భిషక్ మిత్రం, భిషక్ అంటే రోగి అని అర్థం, భిషక్ అంటే వైద్యుడు అని అర్థం. ఆ రోగికి వైద్యుడే మిత్రుడు అని అర్థం. ఆతురః అంటే రోగి,
ఆ రోగికి మిత్రుడెవరయ్యా అనంటే వైద్యుడు అని స్పష్టంగా చెప్పారు. ఇంకా కిం స్విత్ మిత్రం మరిష్యతః, మరణించేటటువంటి వాడికి మిత్రుడెవరయ్యా అనంటే చెబుతున్నారు దానం మిత్రం మరిష్యతః. మనం చేసినటువంటి దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి ఏ మిత్రతుల్యములు. ఏ పదార్థం మనం దానం చేసినా అది ఖచ్చితంగా ఒక మిత్రుడు మనకు ఏ విధంగా అయితే సహాయపడతాడో, ఏ విధంగా అయితే రుణపడి ఉంటాడో, మనం ఎంత కష్టంలో ఉన్నప్పటికీ కూడా, మనం ఎంత అగాధంలో పడిపోయినప్పటికీ కూడా మన కష్టాలన్నీ కూడా తీర్చి మనలను నిత్యము కూడా సంరక్షిస్తూ మన వెనక ఉండి నడిపిస్తూ ఉంటాడే వాడే మిత్రుడు. ఆ మిత్రుడు ఎవరు అనంటే మరణకాలంలో ఎవరు అనంటే మనం చేసినటువంటి దాన ధర్మము. గృహస్థ కాలంలో గృహస్థులకు మిత్రుడెవరు అనంటే మనకు భార్య. అదేవిధంగా రోగికి మిత్రుడెవరయ్యా అనంటే వైద్యుడు. ప్రవాసంలో అంటే ప్రయాణం చేస్తూ ఉంటే మిత్రుడెవరయ్యా అనంటే కూడా ప్రయాణం చేసేటటువంటి ఇంకొకనొక బాటసారి. వీరే మిత్రులు అని స్పష్టంగా ఆ ధర్మరాజుల వారు చెప్పారట. ఆ చెప్పబడినటువంటి ఆ సమాధానాలకు మెచ్చిన వెంటనే ఆ యక్షుడు ఇంకాస్త ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. ఇంకా ఏమని అనంటే అడుగుతూ ఉన్నారు, కిం స్విత్ ఏకపదం ధర్మ్యం, ధర్మానికి ప్రధాన స్థానమేమి అని అడిగారట. అంటే ఒక ధర్మాచరణ చెయ్యాలి అని అంటే దానికి ముఖ్య ఉద్దేశమేమి, మనం ఏ విధంగా ఉంటే ఆ ధర్మాచరణ అనేటటువంటిది మనం చేయగలుగుతాము అనంటే యుధిష్ఠిరుల వారు అంటే ధర్మరాజు వారు చెబుతూ ఉన్నారు. ఏమని అనంటే దాక్ష్యమేక పదం ధర్మ్యం. దాక్ష్యం అంటే దక్షత. వీడికి మొత్తం ధర్మాన్ని వాడు పరిపూర్ణంగా వాడు ఆచరించాలి అని అంటే వీడికి మొట్టమొదటిగా ఉండాల్సినటువంటి లక్ష్యం ఏమి అని అంటే కార్యదక్షత కలిగి ఉండాలి. ఏదైనాను ఒక కార్యాన్ని వాడు చెయ్యాలి అని ప్రారంభించాడు అని అంటే దాని మీద పరిపూర్ణమైనటువంటి దక్షతతో ఆ కార్యాన్ని చేసినట్లయితే ఖచ్చితంగా ఆ కార్యం అనేటటువంటిది సిద్ధిస్తుంది. అలాగే ధర్మం కూడా ఆ ధర్మాన్ని తెలుసుకొని మనం ఈ విధంగానే ప్రవర్తించాలి, మనం ఈ విధంగానే నడుచుకుంటే మనకి ఈ విధమైనటువంటి ఫలం అనేటటువంటిది అవశ్యం కలుగుతుంది, ఖచ్చితంగా కలుగుతుంది అనేటటువంటి దానిని మనం ఎప్పుడూ కూడా జ్ఞప్తిక చేసుకుంటూ కర్మను ఆచరిస్తూ ఉండాలి. అదేవిధంగా ఇంకా అడిగారట. ఏమని అనంటే కింస్విత్ ఏకపదం యశః, కీర్తికి ప్రధానమైనటువంటి స్థానమేమి. మనకు ఒక కీర్తి ప్రతిష్ట రావాలి, ఆ కీర్తి ప్రతిష్టలు కలగాలి అని అంటే మనం ఏం చేయాలి అని యక్షుడు అడిగారట. దానికి ధర్మరాజు చెబుతున్నారు, దానమేకపదం యశః. నీకు కీర్తి కావాలి, కీర్తి ప్రతిష్టలు కావాలి అని అంటే ఏదో మాటలు చెబితే సరిపోవయ్యా, ఖచ్చితంగా నువ్వు దానం చేయాలి. ఆ దానం అనేటటువంటిది రకరకాలుగా ఉండొచ్చు. నీకు వాగ్దానం ఉండొచ్చు, వాగ్దానము అనంటే మాట సహాయం చేయవచ్చు, లేదు అనంటే ఏదైనా ఒక వస్తు సహాయం చేయవచ్చు, లేదు అనంటే ఒక ద్రవ్య సహాయం చేయవచ్చు, లేదు అనంటే మన చేతిలో డబ్బు ఉన్నట్లయితే ధన సహాయం చేయవచ్చు. ఇలా చెప్పబడినటువంటి దానములు ఏవైతే ఉన్నాయో ఆ దానముల ద్వారా ఖచ్చితంగా వాడికి కీర్తి ప్రతిష్ట అనేటటువంటిది కలుగుతుంది. చూడండి, ఇప్పుడు ఉదాహరణకి ఎవరికైనా సరే ఏదో ఒక ఉద్యోగ విషయంలోనో జీత విషయాల్లోనో ఏదో ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి సందర్భంలో ఒకానొక సత్పురుషుడు వచ్చి మాట సహాయం చేశారనుకోండి, దాని ద్వారా ఖచ్చితంగా వారికి జీతభృత్యాలు అనేటటువంటిది పెరిగితే అదియే వారికి కీర్తి ప్రతిష్ట అని చెప్పబడుతోంది. తద్వారా వారు ఎన్ని సంవత్సరముల పాటు వారు తలుచుకుంటూ ఉంటారో అన్ని సంవత్సరముల పాటు వారికి ఉత్తమగతి కలుగుతుంది అని శాస్త్రవాక్యం. ఇలాగా ఏది అయినను కూడా మీరు మాట మాత్రమే కదా అని అనుకోకూడదు. ఆ మాట అనేటటువంటిది కూడా ఒక రకమైనటువంటి దానమే. అందుకే ఎప్పుడూ కూడా మనం మాట మాట్లాడేటప్పుడు చాలా స్పష్టంగా మాట్లాడాలి, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాలి. ఎప్పుడూ కూడా ఇతరులను ఇబ్బంది పెట్టేట్టుగా ఆ మాట అనేటటువంటిది ఉండకూడదు. వైఖరి అనేటటువంటిది ఖచ్చితంగా ఉండాలి. అంటే చాలా స్పష్టంగా క్లారిటీగా మాట్లాడాల్సిందే, కానీ ఎలా మాట్లాడాలి అని అంటే పక్కవాడిని అది ఇబ్బంది పెట్టేట్టుగా ఉండకూడదు. కాబట్టి ఆ వాగ్దానం అనేటటువంటిది కూడా చాలా శ్రేష్టమైనటువంటిది అని మనం ఈ సందర్భంలో తెలుసుకోవాలి. ఆ తదుపరి కింస్విత్ ఏకపదం స్వర్గ్యం, నీకు స్వర్గానికి ప్రధాన స్థానమేమిటి అనంటే చెబుతూ ఉన్నారు. ఏమని? సత్యమేక పదం స్వర్గ్యం. నువ్వు సత్యాన్ని మాట్లాడితే చాలు,
నీకు ఖచ్చితంగా స్వర్గం అనేటటువంటిది కలుగుతుంది. స్వర్గానికి ప్రధానమైనటువంటి దారి ఏది అని అన్నారు. అని అంటే వెంటనే ధర్మరాజు చెబుతూ ఉన్నారు, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడవయ్యా, అదే నీకు స్వర్గానికి దారి ఏర్పడుతుంది అని చెబుతూ ఉన్నారు. అంటే సత్యం పలకడం అనేటటువంటిది, ఇతరులని ఇబ్బంది పెట్టకుండా మాట్లాడేటటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాటే మనలను స్వర్గ భోగాన్ని అనుభవించడానికి ఉపయోగపడుతుంది అన్నది మనం తెలుసుకోవాలి. ఆ తదుపరి ఇంకొక వాక్యం కూడా చెబుతున్నారు, కిం స్విత్ ఏకపదం సుఖం. సుఖానికి ప్రధానమైనటువంటి స్థానం ఏమి? సుఖం పొందాలి అని అంటే మనం ఏం చేయాలి అని అంటే ధర్మరాజు వారు సమాధానం చెబుతున్నారు, శీలమేకపదం సుఖం. సుఖానికి ప్రధానమైనటువంటి స్థానం ఏమి అని అంటే మన నడవడిక చెబుతున్నారు. శీలం అని చెప్తున్నారు. అంటే మనం సుఖంగా ఉండాలి అని అంటే మన నడవడిక వైఖరి ఏదైతే ఉందో, ప్రవర్తన ఏదైతే ఉందో ఆ ప్రవర్తన చాలా రుజుత్వంగా ఉండాలి. ఆ రుజుత్వంగా ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడే మనము సుఖాన్ని అనుభవిస్తాము. ఏదైనా ఒక వస్తువు కావచ్చు, ఒక ద్రవ్యం కావచ్చు, లేదు ఒక పదవి కావచ్చు, ఏదైనాను కూడా మనకు దక్కినా దక్కకపోయినా ఆ సుఖదుఖాలను అనేటటువంటిది మనం పొందకుండా జాగ్రత్తగా ఇబ్బంది పడకుండా మనం ప్రవర్తింప చేసుకోవాలి. మన మనస్సును అనేటటువంటిది అంత నిశ్చయంగా కంట్రోల్ చేసుకుంటూ మన నడవడిక అనేటటువంటిది ఉండాలి. అలా ఉంటేనే మనం ఏ కార్యాన్నైనా కూడా సిద్ధించుకుంటాము. లేదు అని అంటే కాస్త మనం ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ చెబుతున్నారు, శీలమేక పదం సుఖం. మనం సుఖంగా ఉంటారు. కొంతమంది చూస్తూనే ఉంటాం, మనం ఒక 10,000 రూపాయల జీతం వచ్చినా సరే వాళ్ళు చాలా ఆనందంగా సంతోషంగా కుటుంబం అందరితో కూడా సంతోషంగా ప్రతి పండగ కూడా చాలా అద్భుతంగా చేసుకుంటూ ఉంటారు. కొంతమందికి లక్షల జీతం వచ్చినప్పటికీ కూడా సుఖం అనేటటువంటిది ఉండదు. ఎప్పుడూ కూడా 24 గంటలు ఏదో రకంగా కొట్టుకోవడం, ఇంట్లో ఇబ్బందులు జరుగుతూ ఉండడం, వాడి మీద వీడు వీడి మీద వాడు తప్పుగా చెప్పుకొని ఇబ్బంది పడుతూ ఆ సుఖాన్ని అనేటటువంటిది పక్కకి తప్పించుకుంటూ ఉంటారు. మనశ్శాంతి అనేటటువంటిది ఉండదు. కాబట్టి ఎప్పుడూ కూడా మన ప్రవర్తన రుజుప్రవర్తన ఏదైతే ఉందో ఆ రుజుప్రవర్తన ద్వారే మనకు సుఖం అనేటటువంటిది కలుగుతుంది అని స్పష్టంగా చెబుతూ ఉన్నారు. ఇంకా ప్రశ్న వేస్తున్నారు, అద్భుతమైనటువంటి ప్రశ్న ఇది, మనకు కూడా చాలా ఉపయోగపడేటటువంటిది. చూడండి, కిం స్విత్ ఆత్మ మనుష్యస్య. మనుష్యునకు అంటే ఈ భూలోకంలో అనేక జీవులు అనేటటువంటి ఉన్నాయి కదా, ఆ జీవులలో ఒక జీవుడు మానవుడు. ఈ మానవుడికి ఆత్మ ఏది? ఈ మానవ సంబంధమైనటువంటి ఆత్మ ఏది? ఇప్పుడు మనం ఉన్నాం, నేనున్నాను అంటే నా ఆత్మ ఏది అని అంటే నేనేం చూపించగలుగుతాను అంటే ఇక్కడ ధర్మరాజు వారు చెబుతున్నారు, పుత్ర ఆత్మ మనుష్యస్య. పుత్రుడు మనుష్యస్య ఆత్మ పుత్ర ఏవా. పుత్ర ఏవా అంటే తన కొడుకు ఎవరైతే ఉన్నారో తన కొడుకే తన ఆత్మ. అందుకే ఈ జాతకర్మ నామకరణ సందర్భంలో ఒక మంత్రం వస్తుంది. ఏమని అనంటే ఆత్మ వై పుత్రనామాసి అని. నా ఆత్మ ఏదైతే ఉందో నా ఆత్మనే నీవు నా పుత్రుడిగా ఈరోజు నువ్వు జన్మించావు. అలా జన్మించినటువంటి నీవు 100 సంవత్సరాలు నిండు నూరేళ్ళు సుఖంగా బ్రతుకుగాక, జీవించుగాక అని అక్షతలు వేస్తారు తండ్రి. ఎప్పుడు పిల్లవాడు పుట్టిన వెంటనే జాతకర్మ నామకరణలో వచ్చేటటువంటి మంత్రాలు. కాబట్టి తన ఆత్మ ఎవరు అనంటే ఖచ్చితంగా ఆ పుత్రుడే. అందుకే ఏదైనా ఒక చిన్న పనులు అలా చేస్తూ ఉంటే, అచ్చు మీ నాన్నలాగే చేస్తూ ఉన్నావురా, నువ్వు కూడా చాలా బాగా చేస్తున్నావు, అలాగే రా వృద్ధి చెందుతావు అని వాడిని కాస్త పొగుడుతూ ఉంటాం అనమాట. ఎందుకంటే ఉత్తర వాడు అలాంటి మంచి పనులే చేస్తారు కాబట్టి. అలానే చెడ్డ పనులు చేసేటప్పుడంతా వాడిని ఆ విధంగానే పొగిడితే వాడు చెడ్డ పనులే చేస్తూ ఉంటారు. మంచి పనులు చేసేటప్పుడు మాత్రమే వాడిని పొగడాలి, వాడిని కాస్త అప్రిషియేట్ చేయాలి. వాడు చేస్తే వాడికి వృద్ధి అనేటటువంటిది కలుగుతుంది. అందుకే ఇక్కడ ఆత్మ ఎవరు అనంటే తన కొడుకే తనకు ఆత్మ అని చెప్పారు. ఆ తదుపరి కిం స్విత్ దైవకృత సఖా. సరే బానే ఉంది, దైవకృత సఖా. సహజంగా మిత్రుడు అనేటటువంటి వాడు మనం ఏదో చదువుకుంటున్నటువంటి సందర్భంలోనో ఇంకో దాంట్లోనో ఖచ్చితంగా మనకు మిత్రుడు అనేటటువంటి వాడు కలుగుతాడు. మరి దైవకృత సఖా, దేవుడు ఇచ్చినటువంటి మిత్రుడు ఎవరయ్యా
మనిషికి దేవుడిచ్చినటువంటి మిత్రుడు ఎవరు అనంటే ధర్మరాజు చెబుతూ ఉన్నారు, భార్య దైవకృత సఖా. దేవుడిచ్చినటువంటి మిత్రుడు సాక్షాత్తు మనం తాళి కట్టినటువంటి భార్యయే. మనం ఇంత పూర్వం మిత్రుడి యొక్క లక్షణం చెప్పుకున్నాం. ఆ మిత్రుడి యొక్క లక్షణాలు అంటే కష్ట సుఖాలలో కూడా ఆ మిత్రుడు అనేటటువంటి వాడు ఎప్పుడూ కూడా మన వెన్నంటూ ఉండి మనల్ని ముందుకు నడిపించేటటువంటి వాడు మిత్రుడు అని మనం అనుకున్నాం కదా. ఈ భార్య కూడా ఆ దేవుడు ఇచ్చినటువంటి మిత్రుడు వలె భార్య మనల్ని నిత్యము కూడా మన ఆపత్కాలంలోనూ ఉంటుంది. అదేవిధంగా మన వృద్ధి కాలంలోనూ మనం ఎప్పుడైతే వృద్ధి చెందుతూ ఉంటామో అప్పుడు కూడా ఆవిడ సుఖాన్ని అనేటటువంటిది అనుభవిస్తుంది. మనకు బాధ కలిగితే ఆవిడకు బాధ కలుగుతుంది. మనం దుఃఖాన్ని పొందుతూ ఉన్నాము అనంటే ఆవిడ కూడా దుఃఖాన్ని అవశ్యం పొందడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకు అనంటే మా భర్త అనేటటువంటి వాడు ఆ విధంగా ఉన్నాడు కాబట్టి నేను కూడా అంతో ఎంతో ఈ దుఃఖం నుండి ఏ విధంగా నా భర్తను తరింప చేయాలి అనేటటువంటి ఆలోచనతో ఆవిడ నిత్యము కూడా ఆలోచిస్తూ ఉంటుందట. అందుకే దైవకృత సఖా అని వాక్యం చెప్పారు. ఆ తదుపరి ఇంకొక వాక్యం చెబుతూ ఉన్నారు, కిం స్విత్ అస్య పరాయణం. మొత్తానికి వీడికి పరమాశ్రయం అనేటటువంటిది ఏది అంటే పరమాశ్రయము అనంటే ఇంకా ఏది వీడి వల్ల ఏది కాదు, ఏ పని వీడు చేయలేడు. వీడు ఏ పని చేయలేడు కానీ వీడు అనుకున్నటువంటి దానిని సాధించాలి, కీర్తి ప్రతిష్టలు రావాలి, ఇంకా ఏదైనా సరే ఈ కుటుంబం అంతా కూడా వృద్ధి చెందాలి అనంటే వాడికి ఒకే ఒక దారి. అది ఏమి అనంటే దానమస్య పరాయణం. మన చేతిలో ఉన్నటువంటిది ఏదైతే ఉందో మనం తినాలి, మన భార్యకు ఉంచాలి, మన బిడ్డలు ఆ రోజు అంటే పుత్రుడు కావచ్చు పుత్రిక కావచ్చు ఎవరైతే కుటుంబ పోషణకు సంబంధించినటువంటి ధనం ఎంతైతే ఉందో ఒక వారం రోజులకో నెల రోజులకో సంవత్సరం రోజులకో 2 సంవత్సరాలకో కావాల్సినంత ఉంచుకొని మిగిలినటువంటి డబ్బు అంతా కూడా దాన ధర్మం అనేటటువంటిది చేయాలి. అలా చేస్తే అదే పరమాశ్రయం కలుగుతుంది, మనకు ఉత్తమమైనటువంటి సుఖాన్ని పొందింపచేస్తుంది అని స్పష్టంగా చెబుతోంది దాన విషయంలో. ఇంకా ఏం చెబుతున్నారు అనంటే ధన్యానాం ఉత్తమం కిం స్విత్. ధన్యులలో ఉత్తమమైనటువంటి గుణమేమి అనంటే ఇప్పుడు సత్పురుషులు ఉన్నారు. ఈ సత్పురుషులలో ఉత్తమైనటువంటి గుణమేమిటి అనంటే వారు ఏ విధంగా సత్పురుషులు అనబడతారు, వారు ఏ విధంగా ఆ విధమైనటువంటి మంచి మంచి ఆలోచనలు అనేటటువంటిది వాళ్ళకు కలుగుతున్నాయి అనంటే అప్పుడు ఆ ధర్మరాజు చెప్తున్నారు, ధన్యానాం ఉత్తమం దాక్ష్యం. మనం ఇంత పూర్వం చెప్పుకున్నాం, కార్యదక్షత కలిగినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సత్పురుషులే. మనం ఈరోజు రేపు ఉదయాన్నే మనం నిద్ర లేచిన వెంటనే ఈ కార్యాన్ని అవశ్యం చేయాలి అని మనం ఒక్కసారి సంకల్పిస్తే ఆ సమయం ప్రారంభమైనప్పుడు మళ్ళీ అరే ఈరోజు కాదు కదా, ఈరోజు కుదరదు, 10 గంటలకు చేద్దాం, లేదు 11 గంటలకు చేద్దాం, లేదు రేపు చేద్దాం, అలా మాసం తర్వాత చేద్దాం, లేదు సంవత్సరం తర్వాత చేద్దాం అని నెట్టివేస్తూ ఉండేటటువంటి వాడికి కార్యదక్షత లేనట్లే. అటువంటి వాడు ఎప్పుడు కూడా రాణించలేడు. వాడు ఎప్పుడు రాణిస్తాడు అనంటే వీడికి కార్యదక్షత అవశ్యం ఉన్నప్పుడే రాణించగలుగుతాడు. కాబట్టే వాడికి ధన్యానాం ఉత్తమం దాక్ష్యం, ఆ కార్యదక్షత అనేటటువంటిది వాడికి ఉన్నప్పుడే వాడు సత్పురుషుడు అవుతాడు. సత్పురుషులలో మొట్టమొదటి ఉత్తమమైనటువంటి గుణం ఏమిటి అనంటే కార్యదక్షత. కార్యదక్షత లేకుండా వాడు ఏది కూడా ఇప్పుడు ప్రథమ సోపానం మనం ఎక్కాలి అంటే 10వ సోపానం మనం ఎక్కాలి అనంటే మొదటి మెట్టు మనం ఎక్కాల్సిందే. అక్కడెక్కడో 10వ మెట్టు ఉంటుంది. ఆ 10వ మెట్టును మనం అందుకోవాలి అంటే ఏం చేయాలి, ఫస్ట్ మొట్టమొదటి మెట్టు ఎక్కితే కదా 2, 3, 10 వరకు మనం ఎక్కడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మొట్టమొదటి లక్షణం ఏమి అనంటే కార్యదక్షత. మనం అనుకున్నటువంటి కర్మను అనుకున్నటువంటి సమయంలో అనుకున్నటువంటి విధంగా చేయటమే కార్యదక్షత. అదిగే మనకు ముఖ్యము అని స్పష్టంగా చెబుతూ ఉన్నారు. ధనానాం స్యాత్ కిముత్తమం. ఇంకా ఆ యక్షుడు ప్రశ్నిస్తున్నాడు ఏమని అనంటే ధనములలో ఉత్తమమైనటువంటి ధనము ఏది? మీ దగ్గర చాలా ధనం ఉంది, బంగారు ఉంది, వెండి ఉంది, ఇంకా రకరకాలైనటువంటి ధనాలు ఉన్నాయి. ఆ ఉత్తమమైనటువంటి ధనం ఏది? ఆ ధనములలో ఉత్తమమైనటువంటి ధనం ఏది అనంటే అప్పుడు ధర్మరాజు దానికి సమాధానం చెబుతూ ఉన్నారు, ధనానాం ఉత్తమం శృతం. అంటే మనం చదువుకున్నటువంటి చదువు ఏదైతే ఉందో ఆ చదువే విద్యా
అనబడేటటువంటి ధనం ఏదైతే ఉందో ఆ ధనమే ఉత్తమమైనటువంటి ధనము, మిగిలినటువంటిదంతా కూడా ధనం కాదు. అందుకే పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు, విద్యా సర్వస్య భూషణం అని. ఎప్పుడూ కూడా మన దగ్గర ఏదో ఒక 10 రూపాయలు కావచ్చు, 100 రూపాయలు కావచ్చు, ఆ వస్తువు కొనడానికి మన దగ్గర డబ్బు లేదనుకోండి, మనం ఏం చేస్తాము అని అంటే ఆ వస్తువు మనకు కావాలి, ఖచ్చితంగా కావాలి, కానీ మనం అదేమో కొనలేకపోతాము. కాబట్టి వీడి యొక్క పాండిత్య ప్రకర్షణ అక్కడ చూపించుకొని అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా మెప్పింప చేసుకొని ఆ వస్తువును అనేటటువంటిది పొందుతారనమాట. అది లేకపోతే కుదరదు. ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాం, ఇతర రాష్ట్రానికి వెళ్ళాలి. ఇతర రాష్ట్రానికి వెళ్ళి అక్కడ మన నైపుణ్యాన్ని చాటి చెప్పుకోవాలి అని అంటే ఆ విద్య, ఆ కర్ణాటక కావచ్చు, ఆ తమిళనాడు కావచ్చు, లేదు ఇతర హిందీ భాష కావచ్చు, ఆ భాషలలో ఉన్నటువంటి విద్యా ప్రాముఖ్యత ఏదైతే ఉందో దానిని మనం ఎప్పుడైతే సంపాదిస్తామో ఆ సంపాదించినటువంటి విద్య చేతనే ఆయా రంగాలలో, ఆయా దేశాలకు వెళ్ళి, ఆయా రాష్ట్రాలకు వెళ్ళి, ఆయా భాషలలో మనం మాట్లాడి మంచి నైపుణ్యాన్ని మనం పొందుతాం. చక్కటి స్థానంలో, స్థితిలో మనం ఉంటాం. కాబట్టే ఎప్పుడూ కూడా అలంకారం, అన్నిటికీ మించి అలంకారం ఏది అనంటే అది విద్యయే. అన్నిటికి మించి ధనము ఏది అనంటే అది విద్యాధనమే. దానికి మించినటువంటి ధనము మరి ఒకటి లేదు అని స్పష్టంగా చెప్పారు. లాభానాం, ఇంకా ఏమంటున్నారు, లాభానాం ఉత్తమం కిం స్విత్, నీకు లాభానాం ఉత్తమం కిం స్విత్, నీకు అనేక లాభాలు వచ్చాయి. మనం ఏదో ఒక వ్యాపారం చేసుకుంటూ ఉన్నాం, ఒక లాభం వచ్చింది. ఇలా రకరకాలైనటువంటి లాభాలు ఉన్నాయి. ఇలా లాభాలలో నీకు ఉత్తమమైనటువంటి లాభమేమి? మనం ఒక వస్త్రాన్ని అమ్మేటటువంటి పని చేస్తూ ఉన్నాం, లేదు ఇంకొక వ్యాపారం ఏదో చేస్తున్నాం, ఇంకొక ధాన్యం ఏదో అమ్మడం అనేటటువంటిది చేస్తూ ఉన్నాం. ఇలా చేస్తూ ఉంటే ఇందులో చెప్పబడినటువంటి లాభాలలో, అన్నిటి లాభాలలో కల్లా నీకు ఉత్తమమైనటువంటి లాభమేమి అని యక్షుడు ప్రశ్నిస్తే దానికి దుర్యోధనుడు, ధర్మరాజు వారు చెబుతూ ఉన్నారు, లాభానాం శ్రేయ ఆరోగ్యం. మనకు లాభమేమి అని అంటే మనం ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉండడమే అన్నిటి లాభాలలో కన్నా ఉత్తమమైనటువంటి లాభము. ఇది చాలా మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. మనం ఏదైనా సరే ఒక విషయంగా గాను, ఒక డబ్బుగా మనం చూసుకున్నట్లయితే ఆ డబ్బు అనేటటువంటిది మనం సంపాదించుకోవడానికి అనేక విధములుగా అహర్నిశలు కష్టపడుతూ, రాత్రి నిద్రలేక, భోజనాలు సరిగ్గా సమయానికి మనం చేయకుండా, మనం ఎక్కడ పడితే అక్కడ తింటూ, ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోతూ ఉన్నటువంటి ఆరోగ్యాన్నంతా కూడా మనము చెడుపుకుంటూ ఉంటాం. కేవలం దేనికోసం అనంటే మనకేదో అక్కడ ₹1 లాభం వస్తుంది కదా అనేటటువంటి ఆలోచనతో. అది లాభం కాదట. అది ఏది అయ్యా నీకు లాభము అనంటే నీ యొక్క ఆరోగ్యం ఏదైతే ఉందో ఆరోగ్యమే నీకు లాభము, దానిని మించి ఇంకొకటి కాదు. నీకు అక్కడ ₹100 వస్తోంది, ఆ ₹100 రావటము ద్వారా నీకు ఇక్కడ ఆరోగ్యం ఏదైనా ఇబ్బంది కలుగుతుంది అని నీకు అనిపిస్తే ఆ కార్యం అనేటటువంటిది మానుకోమనే పెద్దలు చెబుతూ ఉన్నారు. అంత ఇబ్బంది పడి నువ్వు చేసుకోవాల్సినటువంటి పని లేదు. అందుకే శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అని అంటూ ఉన్నారు. మనం ఈరోజు ₹100 వస్తోంది, అదే పనిని 2 రోజులు పోయాక ₹200 వచ్చేటటువంటి స్థితి కలిగినప్పుడు నువ్వు ఆ కర్మను నువ్వు చెయ్యాలి అని అంటే నీకు ఆరోగ్యం బాగుంటే కదా ₹200 నువ్వు సంపాదిస్తావు. నీకు ఆరోగ్యమే బాగోలేకపోతే నువ్వు ఆ 200ని ఎలా సంపాదిస్తావు? ఈ ₹100 నువ్వు సంపాదించి నువ్వు ఆరోగ్యాన్ని చెడుపుకుంటావు, ఆ 200ని కూడా సంపాదించుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటావు. కాబట్టి ఎప్పుడూ కూడా నీకు లాభం అంటే ఏమిటి అని అంటే ఆరోగ్యమే నీకు లాభము. అది ఆరోగ్యమే నీకు మహాభాగ్యమని మన సూత్రం ఏదైతే ఉందో, ఆంధ్ర భాషలో ఉన్నటువంటి సూత్రం, అది చాలా పరమ పవిత్రమైనటువంటి సూత్రము. దానిని మించి మనకు ఇంకొక లాభం అనేటటువంటిది లేదు అన్నది మనం తెలుసుకోవాలి. ఆ తదుపరి ఇంకొక ప్రశ్న వేస్తూ ఉన్నారు, సుఖానాం స్యాత్ కిముత్తమం. నీకు సుఖములలో ఉన్నాయి, చాలా చాలా భోగాలు అనేటటువంటిది ఉన్నాయి. ప్రస్తుత కాలంలో మనం ఏదైనా కూడా ఒక ఏసీ రూమ్లో కూర్చున్నప్పటి దగ్గర నుంచి విమానంలో ప్రయాణించేంత వరకు అనేక సుఖములు అనేటటువంటి దాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. ఈ సుఖములలో నీకు ఉత్తమమైనటువంటి సుఖమేదయ్యా అని యక్షుడు ప్రశ్నించాడట. దానికి ధర్మరాజు సమాధానం చెబుతూ ఉన్నారు. ఏమని అనంటే, సుఖానాం తుష్టిరుత్తమా.
నీకు ఆ సుఖములలో ఉత్తమమైనటువంటి సుఖం ఏది అనంటే నువ్వు ఎప్పుడైతే సంతృప్తి పడతావో అదిగే నీకు పరమమైనటువంటి సుఖము. అంటే దీని యొక్క అర్థం ఏమిటి అనంటే నువ్వు ఏ కార్యం చేస్తున్నావో ఆ కార్యం చేసిన వెంటనే ఆ కార్యము యొక్క ఫలాన్ని పొందాలి. ఆ ఫలం అనేటటువంటిది కాస్త నీకు కలగచ్చు కలగకపోవచ్చు. ఆ కలగకపోవడం ద్వారా వచ్చేటటువంటి దుఃఖం ఏదైతే ఉందో ఆ దుఃఖము ద్వారా నీకు చాలా నువ్వు ఇబ్బంది పడుతూ ఉంటావు. కాబట్టి కించితైనా నువ్వు ఆ ఫలాన్ని నువ్వు పొందావు అని అంటే చాలు, ఈరోజు నాకు ఈ 100 రూపాయలు వచ్చింది, నాకు ఇది సంతోషం. లేదు, ఈరోజు నాకు 500 రూపాయలు నేను సంపాదించుకున్నాను, తద్వారా నేను సంతోషం. అంతేకాని ఇతరులకు ఏదో 1000 రూపాయలు వచ్చింది, నాకు 500 రూపాయలు మాత్రమే వచ్చింది, కాబట్టి వాడికన్నా నేను 500 రూపాయలు నేను లాస్లో ఉన్నాను అనేటటువంటి బాధ ద్వారా వచ్చేటటువంటి దుఃఖం ఏదైతే ఉందో నిన్ను నిత్యము కూడా హరిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఆ వచ్చినటువంటి డబ్బుతో 500 రూపాయలు కావచ్చు, 100 రూపాయలు కావచ్చు, ఆ వచ్చినటువంటి డబ్బుతోనే ఆ ధనంతోనే నువ్వు సుఖం అనేటటువంటి దాన్ని, తృప్తి అనేటటువంటి దాన్ని పొందాలి. తుష్టిరుత్తమ. ఆ తృప్తి అనేటటువంటిది లేకపోతే ఖచ్చితంగా నిన్ను నువ్వు దహనం చేసుకోవడానికి అవకాశాన్ని నువ్వే ఇస్తావు నీ శరీరానికి. కాబట్టి ఆ విధంగా నువ్వు చేసుకోకూడదు. కాబట్టి ఎప్పుడూ కూడా ఏ పని చేసినా కూడా, ఏ వస్తువు మనకు ప్రాప్తించినప్పటికీ కూడా దీనితో తృప్తి పడాలి, దానితో తృప్తి పడాలి. మళ్ళీ ఇతర కర్మను మనం ఆచరించడానికి ప్రయత్నించాలి. ప్రయత్నించినటువంటి దాంట్లో విఫలం జరిగినట్లయితే మనం బాధపడకుండా మళ్ళీ పునః ప్రయత్నించాలి. అంతేకాని తృప్తి లేకుండా జీవించకూడదు, అసంతృప్తిగా బ్రతకకూడదు అని స్పష్టంగా చెబుతూ ఉన్నారు. ఇంకా యక్షుడు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏమని అనంటే కశ్చధర్మ పరోలోకే. ఇక్కడ ఈ లోకము యందు శ్రేష్టమైనటువంటి ధర్మం ఏదయ్యా? ధర్మము అంటే ఏమి? అందులో శ్రేష్టమైనటువంటి ధర్మమేమి అనంటే ఆ యుధిష్ఠిరుడు చెప్తున్నారు, ఆనృశంస్యం పరో ధర్మ. ఆనృశంస్యం పరో ధర్మ అనంటే నీకు ఉత్తమమైనటువంటి ధర్మం ఏది అనంటే ఈయన చెబుతున్నారు, ఈ లోకంలో నువ్వు ఇతరుల మీద చూపించేటటువంటి దయ ఏదైతే ఉందో, అభిమానం ఏదైతే ఉందో, ప్రేమ ఏదైతే ఉందో ఆ దయయే నీకు ఉత్తమమైనటువంటి శ్రేష్టమైనటువంటి ధర్మము. అనంటే వాడికి ఏదైనా సరే ఒక ఇబ్బంది జరుగుతోంది అనంటే పక్కవాడికి, వాడు ఏ విధంగా అయితే బాధపడుతున్నాడో వాడి బాధ మన బాధగా మనం ఎప్పుడైతే భావిస్తామో వాడికి ఉన్నటువంటి ఇబ్బందులను మనం తీర్చడానికి మనం పూనుకుంటాం. మీరు కావాలంటే ఎప్పుడైనా సరే పరీక్షించండి. ఒకసారి మనకు ఏదైనా సరే ఒక ఆపత్తు వచ్చి మనము ఆపదలలో ఇబ్బంది పడుతూ ఉన్నామంటే ఎదుటివాడు మనకు సహాయం చేశాడు అని అంటే దాని విలువ, అంటే ఆ బాధ ద్వారా కలిగేటటువంటి దుఃఖం, ఆ విలువ ఏదైతే ఉందో ఆ విలువ అతనికి తెలిసి ఉంటుంది. అందువలనే అతను మనకు సహాయం చేస్తారు. కాబట్టే ఎప్పుడూ కూడా వాడు అలా ఇబ్బంది పడుతూ ఉంటే ఏదో అతని పాటికి అతను ఏదో ఇబ్బంది పడుతూ ఉన్నాడు మనకెందుకు అని ఎప్పుడూ వెళ్ళకూడదు. పక్కవాడి మీద ఎప్పుడూ కూడా దయ అనేటటువంటిది, కరుణ అనేటటువంటిది ఉండాలి. అలా లేకపోతే కష్టం. ఇప్పటి కాలంలో ఇంకాస్త కావాలి అని అంటే 2 గట్టిగా వాడికి ఇచ్చేసి వెళ్తారు, అంటే కొట్టేసి వెళ్తారే కానీ వాడు అక్కడ ఉన్నటువంటి వాడికి ఎవరికి కూడా సహాయం చేయకుండా వెళ్ళేటటువంటి పరిస్థితి. అలా ఎప్పుడూ కూడా మనం ప్రవర్తించకూడదు. వీలైనంత వరకు సహాయం చేస్తూ మనం వెళ్ళాలి. అదేవిధంగా ఇంకా ఏమడుగుతున్నారు అనంటే కశ్చధర్మ సదా ఫల. నిత్యము కూడా ఫలాన్ని ఇచ్చేటటువంటి ధర్మము ఏది అని అడిగారట. అడిగితే దానికి ధర్మరాజు చెబుతూ ఉన్నారు, త్రయీ ధర్మ సదా ఫల. త్రయీ అంటే వేదత్రయీ. వేదమునకు వేదత్రయీ అని పేరు. అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం, ఋగ్యజు సామములతో కూడినటువంటిది కాబట్టి దీనికి త్రయీ అని పేరు. ఈ వేదమును ఎవరైతే అధ్యయనం చేస్తారో, లేదు ఈ వేదార్థాన్ని ఎవరైతే చక్కగా తెలుసుకున్నటువంటి దాని ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ విధి విధానాలన్నింటినీ కూడా కర్మాచరణలో పెట్టి ఎవరైతే జీవిస్తూ ఉంటారో వాడు సదా ఫల. నిత్యము కూడా అవశ్యం వాడు ఫలితాన్ని పొందుతాడు. అందులో ఎటువంటి సంశయము లేదు, సందేహం లేదు అని స్పష్టంగా ధర్మరాజు వారు చెబుతూ ఉన్నారు. ఇంకా ఏమంటున్నారు అనంటే కిన్నియమ్య నశోచంతి. దేనిని నువ్వు అదుపు చేస్తే,
దేనిని నువ్వు అదుపులో పెట్టుకుంటే నువ్వు దుఃఖాన్ని పొందవు అని యక్షుడు అడిగాడట. ఇది మనకు చాలా ఉపయోగపడేటటువంటి ప్రశ్న. యక్షుడు ఏమడిగాడు? నువ్వు దేనిని, నువ్వు ఏ పదార్థాన్ని, దేనిని నువ్వు అదుపులో పెట్టుకుంటే నువ్వు దుఃఖాన్ని పొందవు అని అంటే ధర్మరాజు చెబుతూ ఉన్నారు, మనోయమ్యన శోచంతి. మనస్సు నియమ్య అంటే ఆ మనస్సును మనం ఎప్పుడైతే నిగ్రహం చేసుకుంటామో అప్పుడు నా శోచంతి, వాడు దుఃఖం అనేటటువంటి దాన్ని పొందడు. ఆ మనస్సుని మనం ఎప్పుడైతే అదుపులో పెట్టుకోకపోతే ప్రతి పదార్థం, చూసినటువంటి ప్రతి పదార్థం, విన్నటువంటి ప్రతి వస్తువు కూడా మనకు కావాలి, ఆ పదార్థం మనకు కావాలి అని అనిపిస్తుంది. అలా అనిపించడం వలన అది దక్కకపోతే కలిగేటటువంటి దుఃఖం ఇంకా అది వర్ణనాతీతంగా ఉంటుంది, మనం చెప్పలేం. అది ఎవరికి వారు స్వానుభవంగానే అనుభవిస్తూ ఉంటారు. ఒక్కసారి ఈ పదార్థం అనేటటువంటిది నాకు అవసరం లేదు, ప్రయత్నించండి, ప్రయత్నించాక అది దొరకకపోతే దాని గురించి ఎక్కువగా బాధపడకూడదు. దానిని ఏదో ఒక రకంగా మనం, ఒక ఉదాహరణకి ఏదో పరీక్ష రాస్తూ ఉన్నాం, 500 మార్కులకి వాడికి ఒక 460 480 లేదు 490 టార్గెట్ పెట్టుకున్నారనుకుందాం. 490 టార్గెట్ పెట్టుకుంటే వాడికి 470 వచ్చింది. 470 వచ్చినంత మాత్రాన 20 మార్కులు రాలేదు అన్నంత మాత్రాన వాడు ఏదో బాధపడి వాడు అఘాయిత్యానికి పాల్పడితే దాని వలన ప్రయోజనం ఏమిటి? దానికి కారణం ఏమిటి అని అంటే నువ్వు నీ యొక్క మనస్సుని నువ్వు నిగ్రహం చేసుకోకపోవడం. ఏ విధంగా నిగ్రహం చేసుకోవాలి అని అంటే ఈరోజు ఒక 20 మార్కులు తేడా వచ్చింది, నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా దాన్ని నేను దాటుతాను, కంపల్సరీ నేను ఆ 490 ఏదైతే ఉందో దానిని నేను రీచ్ అవుతాను, ఇంకా బాగా చదువుతాను అనేటటువంటి స్థితిని కల్పించుకోవాలే. కానీ మనం పిచ్చి పిచ్చి పనులు చేయడానికి మనస్సును అనేటటువంటిది నియంత్రణ చేసుకోకూడదు అని దాని యొక్క తాత్పర్యం. అందుకే ఎప్పుడూ కూడా మనస్సుని నియంత్రణ చేసుకున్నట్లయితే నా శోచంతి, వాడికి దుఃఖం అనేటటువంటిదే ఉండదు, బాధపడరు. ఎప్పుడు అనంటే మనస్సుని నిగ్రహం చేసుకున్నప్పుడు. ఇంకా ఏ ప్రశ్న వేశారు అంటే కైశ్చ సంధి న జీర్యతే, ఎవరితో మైత్రి అంటే మిత్రత్వం అనేటటువంటిది నశించదు. ఎవరితో నశించకుండా ఉంటుంది? మనం ఒక 10 మందితో స్నేహం చేస్తూ ఉన్నాం, స్నేహం చేస్తూ ఉంటే చివరికి మనకు 1 2 3 మనకు మిగులుతారనమాట. ఆ 10 మందిలో మిగిలినటువంటి 7 మంది లేదు 8 మంది మనతో ఏదో గొడవల ద్వారా పక్కకు వెళ్ళిపోయి ఉంటారు. ఎందుకు అలా జరుగుతుంది అని అంటే ధర్మరాజు చెబుతూ ఉన్నారు, సంధి సద్భి న జీర్యతే. సద్భి, సత్ అంటే సత్పురుషుడు అని అర్థం. సద్భి అని అంటే సత్పురుషుల చేత చేయబడినటువంటి సంధి అంటే మిత్రం, ఏదైతే మిత్రత్వ గుణం అంటాం కదా మనం మాట్లాడేటటువంటి మాట, మిత్రగుణం ఏదైతే ఉందో ఆ మిత్రగుణం అనేటటువంటిది నజీర్యతే. సత్పురుషులతో చేసేటటువంటి స్నేహం ఏదైతే ఉందో ఆ స్నేహం అనేటటువంటిది ఎప్పటికీ కూడా నశించదు. ఎందుకు అంటే వారు ఎప్పుడు కూడా మన దగ్గర నుంచి ఏమీ ఆశించరు. మిగిలినటువంటి వారు ఏదో ఆశను పెట్టుకుని మనతో స్నేహం చేయడానికి ముందుకొస్తూ ఉంటారన్నమాట, ఉపక్రమిస్తూ ఉంటారు. అదే సత్పురుషులు అలా కాదు. సత్పురుషులు ఎప్పుడూ కూడా ఏమీ ఆశించకుండా వీడి యొక్క ప్రవర్తన అనేటటువంటిది బాగుంది, వీడితో మనం కూడా నడవాలి. అది విద్యతో కావచ్చు, లేదు వాడి యొక్క ప్రవర్తన ద్వారానైనా కావచ్చు. కాబట్టి అటువంటి వారితో చేసినటువంటి స్నేహం ఎప్పుడూ కూడా అది నశించదు అని చెప్పడం జరిగినది. అంతటి విశేషాలను చక్కగా ధర్మరాజుల వారు యక్షుడు అడిగేటటువంటి ప్రతి ప్రశ్నకు కూడా చాలా చక్కగా సమాధానం చెప్పడం జరిగింది. ఇక ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా అనేకమైనటువంటి ప్రశ్న సమాధానాలు ఉన్నాయి. కాలాతీతం అవుతోంది కాబట్టి ఇంకా మనం పారాయణం చేసుకోవాలి. కాబట్టి యథావిధిగా మనం ఆచార్యుల వారి ద్వారా పారాయణం చేసుకుందాం, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అర్జున ఉవాచ శృణు సత్యం వరారోహే సత్యం వరారోహే యత్వాం వక్ష్యామ్యనిందితే శృణ్వంతు మే దిశశ్చైవ విదిశశ్చ సదేవతాః యథా కుంతీ చ మాద్రీ చ శచీ చైవ మమానఘే తథా చ
వంశజననీ తథా చ వంశజననీ త్వం హి మేద్యగరీయసి త్వం హి మేద్యగరీయసి గచ్చ మూర్ధ్నా ప్రపన్నోస్మి గచ్చ మూర్ధ్నా ప్రపన్నోస్మి పాదౌ తే వరవర్ణిని పాదౌ తే వరవర్ణిని త్వం హి మే మాతృవత్ పూజ్యా త్వం హి మే మాతృవత్ పూజ్యా రక్ష్యోహం పుత్రవత్ త్వయా రక్ష్యోహం పుత్రవత్ త్వయా వైశంపాయన ఉవాచ వైశంపాయన ఉవాచ ఏవముక్తా తు పార్థేన ఏవముక్తా తు పార్థేన ఉర్వశీ క్రోధమూర్ఛితా ఉర్వశీ క్రోధమూర్ఛితా వేపంతి భృకుటీ వక్రా వేపంతి భృకుటీ వక్రా శశాపాథ ధనంజయం శశాపాథ ధనంజయం ఊర్వశ్యువాచ ఊర్వశ్యువాచ తవ పిత్రాభ్యనుజ్ఞాతాం తవ పిత్రాభ్యనుజ్ఞాతా స్వయం చ గృహమాగతా స్వయం చ గృహమాగతా యస్మాన్ మాం నాభినందేథాః యస్మాన్నామ్నాభినందేథాః కామబాణవశంగతాః కామబాణవశంగతాః తస్మాత్ త్వం నర్తనః పార్థ తస్మాత్ త్వం నర్తనః పార్థ స్త్రీమధ్యే మానవర్జితః శ్రీమధ్యే మానవర్జితః అపుమానితి విఖ్యాతః అపమానిత విఖ్యాతః షండవద్విచరిష్యసి చండవద్విచరిష్యసి ఏవం దత్వార్జునే శాపం ఏవం దత్వార్జునే శాపం స్ఫురదోష్ఠీష్వసంత్యథా స్ఫురదోష్ఠీష్వసం యథా పునః ప్రత్యాగతా క్షిప్రం పునః ప్రత్యాగతా క్షిప్రం ఉర్వశీ గృహమాత్మనః ఉర్వశీ గృహమాత్మనః తతోర్జునస్త్వరమాణః తతోర్జునస్త్వరమాణః చిత్రసేనమరిందమః చిత్రసేనమరిందమః సంప్రాప్య రజనీవృత్తం సంప్రాప్య రజనీవృత్తం తదుర్వశ్యా యథా తథం తదుర్వశ్యా యథా తథం నివేదయామాస తదా నివేదయామాస తదా చిత్రసేనాయ పాండవః చిత్రసేనాయ పాండవః తత్ర చైవం యథా వృత్తం తత్ర చైవం యథా వృత్తం శాపం చైవ పునః పునః శాపం చైవ పునః పునః అవేదయచ్చ శక్రస్య అవేదయశ్చ శక్రస్య చిత్రసేనోపి సర్వశః చిత్రసేనోపి సర్వశః తత ఆనాయ్య తనయం తత ఆనాయ్య తనయం వివిక్తే హరివాహనః వివిక్తే హరివాహనః సాంత్వయిత్వా శుభైర్వాక్యైః సాత్మజిత్వా శుభైర్వాక్యైః స్మయమానోభ్యభాషత స్వయమానోభ్యభాషత సుపుత్రాద్య పృథా తాత సుపుత్రాద్య ప్రథాతాత త్వయా పుత్రేణ సత్తమా త్వయా పుత్రేణ సత్తమా ఋషయోపి హి ధైర్యేణ ఋషయోపి హి ధైర్యేణ జితా వైతే మహాభుజా జితా వైతే మహాభుజః యత్తు దత్తవతీ శాపం యత్తు దత్తవతీ శాపం ఉర్వశీ తవ మానదా పూర్వశీ తవ మానద సచాపి తీర్థకృత్తాత సచాపి తీర్థకృత్తాత సాధకశ్చ భవిష్యతి సాధకశ్చ భవిష్యతి అజ్ఞాతవాసో వస్తవ్యః అజ్ఞాతవాసో వస్తవ్యః భవద్భిర్భూతలే నఘా భవద్భిర్భూతలే నఘ వర్షే త్రయోదశే వీరా వర్షే త్రయోదశే వీర తత్ర త్వం క్షపయిష్యసి తత్ర త్వం క్షపయిష్యసి తేన నర్తన వేషేణ తేన నర్తన వేషేణ అపుంస్త్వేన తథైవ చ అపుంస్త్వేన తథైవ చ వర్షమేకం విహృత్యైవ వర్షమేకం విహృత్యైవ తతః పుంస్త్వమవాప్స్యసి తతః పుంస్త్వమవాప్స్యసి ఏవముక్తస్తు శక్రేణ ఏవముక్త
युक्तस्तु शक्रेण फाल्गुनः परवीरः फाल्गुनः परवीरः मुदं परमिकां लेभे मुदं परमिकां लेभे न च शापं व्यचिन्तयत् न शापं व्यचिन्तयत् चित्रसेनेन सहितः चित्रसेनेन सहितः गन्धर्वेण यशस्विना गन्धर्वेण यशस्विना रेमे सस्वर्गभवने रेमे सस्वर्गभवने पाण्डुपुत्रो धनञ्जयः पाण्डुपुत्रो धनञ्जयः इदं यशृणुयाद्वृत्तम् इदं यशृणुयाद्वृत्तम् नित्यं पाण्डुसुतस्य वै नित्यं पाण्डुसुतस्य वै न तस्य कामः कामेषु न तस्य कामः कामेषु पापकेषु प्रवर्तते पापकेषु प्रवर्तते इदममरवरात्मजस्य घोरम् इदममरवरात्मजस्य घोरम् शुचिचरितं विनिशम्य फाल्गुनस्य शुचिचरितं विनिशम्य फाल्गुनस्य व्यपगतमददम्भरागदोषाः व्यपगतमददम्भरागदोषाः त्रिदिवगता विरमन्ति मानवेन्द्राः त्रिदिवगता विरमन्ति मानवेन्द्राः इति श्रीमन्महाभारते श्रीमन्महाभारते वनपर्वान्तर्गता वनपर्वान्तर्गता इन्द्रलोकाभिगमन पर्वणि इन्द्रलोकाभिगमन पर्वणि उर्वशी शापो नाम ऊर्वशी शापो नाम षट्चत्वारिंशोऽध्यायः षट्चत्वारिंशोऽध्यायः। ఓం నమో వెంకటేశాయ. చక్కగా ఆచార్యుల వారి ద్వారా మనం పారాయణాన్ని పూర్తి చేసుకున్నాం. ఇక అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఎంబి లోకనాథం రెడ్డి గారు వారి యొక్క బృందమంతా కూడా గోవిందనామ సంకీర్తన చెగుటకు సిద్ధంగా ఉంది. కాబట్టి చక్కగా గోవిందనామ సంకీర్తన చేద్దాం, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవచసం శ్రితచేతనమందారం శ్రీనివాస మహం భజే. శ్రితచేతనమందారం శ్రీనివాస మహం భజే. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నిలమెగ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సమార గోవింద, దురిత నివారణ గోవింద, శిష పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోపీజనలోల గోవింద, గోవర్ధనోద్ధార గోవింద, దశరథనందన గోవింద, దశముఖమర్ధన గోవింద, పక్షివాహన
మధుసూదన హరి గోవింద వరాహ నృసింహ గోవింద వామన భుగురామ గోవింద బలరామానుజ గోవింద భౌగ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద సిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద నాగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంగ గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద కాలకామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత వారధి బంధన సప్తగిరీశ ఏకస్వరూప శ్రీరామకృష్ణ రఘుకుల నందన ప్రత్యక్ష దేవ పరమ దయాకర వజ్ర కవచధర వైజయంతి మాల వడ్డి కసలు వాడ వసుదేవ తనయ బిల్వ ప్రతాక్షిత భిక్షుక సంస్కృత దీపం రూప శివకేశవమూర్తి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప భక్త రక్షక నిత్య కళ్యాణ నీరజనాభ అభిరామ ప్రియ హరి సర్వోత్తమ జనార్దనమూర్తి జగసాక్షి రూప అభిషేక ప్రియ ఆపన్నివారణ దత్త కిరీట రామానుజనుత స్వయం ప్రకాశ ఆశ్రిత పక్ష నిత్య శుభప్రద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద గోవింద గోవింద
దయాళు పద్మనాభ హరి తిరుమల వాస తులసి వనమాల శేషసాయనే శేషాద్రి నిలయ మధ్యావతార ఏడుకొండలవాడ గోవింద హరి గోవింద గోకులనందన గోవింద 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 గోకులనందన గోవింద గోకులనందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అమరములవాడ అనాథరక్షక గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద 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 ఓం నమో వెంకటేశాయ. చక్కగా గోవిందనామ సంకీర్తన మనం చేసుకున్నాం. ఇక కార్యక్రమంలో భాగంగా క్షమా ప్రార్థనాది మంగళాంతంగా కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం